హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శివాని వరల్డ్స్. లాస్ట్ టైం అయితే ఒక చిన్న షార్ట్ అయితే అప్లోడ్ చేశానండి. అది 2 వీక్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు టీటీడీకి. సో, ఇది నిన్న సాటర్డే రోజైతే వెళ్ళానండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఈ ఛానల్‌ని ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. సో, ఇప్పుడు మీరు చూస్తున్నది ఎంట్రన్స్ అనమాట. మన టీటీడీ జూబ్లీ హిల్స్‌కి ఉన్న ఎంట్రన్స్. దాని ఆపోజిట్ రోడ్‌లో ఎన్‌టీవీ ఉంటుంది. సో, అక్కడి నుంచి ఉన్న ఎంట్రన్స్ అనమాట. సో, ఇక్కడ చాలా అయితే చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారండి. చెట్లు, గ్రాస్ అంతా కూడా గార్డెన్. అండ్ మీరు చూసుకున్నట్టయితే కింది నుంచే కూడా పార్కింగ్ ఫుల్ అయిపోయిందండి ఈరోజు సాటర్డే. అండ్ బైక్స్ కింద వరకు కూడా పార్క్ చేసున్నారు. ఇంకా యాక్చువల్ పార్కింగ్ అనేది పైనుంది టెంపుల్ పక్కన. సో, మనమైతే అక్కడ పార్క్ చేసుకుందాం ఇప్పుడు వెహికల్ అయితే. సో, ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే కార్స్ అన్నీ కూడా అలా ఆగిపోయి ఉన్నాయన్నమాట. సో, సైడ్ ఎంబట మొత్తం కూడా బైక్స్ ఆల్రెడీ పార్క్ చేసి పెట్టేసి వెళ్ళిపోయారు. మీలో గనక ఎవరైనా ఈ టెంపుల్‌కి వెళ్ళుంటే గనక ఆల్రెడీ మీరు అట్మాస్ఫియర్ ఎలా ఫీల్ అయ్యారో అనేది తప్పకుండా కమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో, ఇప్పుడు మనం వెహికల్ అయితే పైన పార్క్ చేసుకోవడానికి వెళ్తున్నాము. సో, కార్‌లన్నీ కూడా చాలా వరకు అడ్డంగా ఉన్నాయి. అంటే వాళ్ళు వెయిట్ చేస్తున్నారనమాట పార్కింగ్ కోసమని. సో, ముంగట కొంచెం బ్లాక్ అయింది. సో, మనం వెయిట్ చేస్తున్నాం. మేము వెళ్ళింది స్కూటీ మీద అండి. సో, కొంచెం సైడ్ నుంచయితే మనము వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నాం కార్ సైడ్ నుంచయితే. సో, ఇక్కడ విజువల్ అయితే కంప్లీట్ ఇక్కడ వరకైతే కంప్లీట్‌గా బ్లాక్ అయిపోయిందనమాట. ఆటోస్‌లో వచ్చేవాళ్ళు అంతా కూడా అక్కడ బ్లాక్ అయిపోయింది. ఇది మీరు చూస్తుందయితే రెస్ట్ రూమ్స్ అండి. సో, ఒక టీటీడీ వాళ్ళు కింద రెస్ట్ రూమ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తుంటారు కాబట్టి. సో, రెస్ట్ రూమ్స్ అయితే మ్యాండేట్ కదండీ పిల్లలు వాళ్ళు ఉన్నప్పుడు. సో, ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అనమాట మనకి. ఇక్కడ మనకి నీట్‌గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. మన డస్ట్‌బిన్స్ అవన్నీ కూడా చెత్తకి ఎక్కడంటే అక్కడ పడేయకుండా ఎక్కడక్కడ డస్ట్‌బిన్స్ పెట్టున్నారు మీరు అబ్జర్వ్ చేస్తే గనక. సో, ఇది యాక్చువల్ పార్కింగ్ అనమాట. ఇంకో పార్కింగ్ కూడా ఉంది. అది టెంపుల్ బ్యాక్ సైడ్‌లో ఉంటుంది. ఇక్కడ ఓన్లీ కార్స్ అవన్నీ కూడా పార్కింగ్. టూ వీలర్ అనేది అక్కడ పార్క్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్‌లో చూస్తే గనక మనకి కొబ్బరికాయల షాప్ అయితే ఉందండి. అంటే కోకోనట్స్ అమ్ముతున్నారు. అండ్ తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. చాలామంది అయితే ప్రిఫర్ చెయ్యరండి ఇక్కడ. కానీ కొట్టేవాళ్ళు కొంతమంది కొడుతుంటారు. సో, ఇక్కడ కొబ్బరికాయ అవి తీసేసుకొని మనం దర్శనానికి వెళ్ళిపోదామనమాట. ఈ ఎంట్రన్స్ కాకుండా ఇంకో మెయిన్ ఎంట్రన్స్ ఉందండి. అది మనకి స్టార్టింగ్‌లో చూపించాను కదా! కమాన్ అక్కడి నుంచి ఉంటాయి. చాలా అంటే చాలా స్టెప్స్ ఉంటాయి. అక్కడి నుంచి మనకి కొంచెం పైకెక్కగానే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడి నుంచి మనం మెయిన్ శ్రీవారి దర్శనానికైతే వెళ్ళొచ్చనమాట. సో, నేనక్కడ ఎక్కువ స్టెప్స్ ఉండటం వల్ల అదైతే ప్రిఫర్ చేయనండి. పిల్లలతో వెళ్తాను గాబట్టి. సో, మాక్సిమం ఈ ఎంట్రన్స్ నుంచి అయితే నేను వెళ్తూ ఉంటాను. సో, ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఈ గుడి ప్రాంగణంలో దర్శనం అయిపోయిన తర్వాత చాలామంది వచ్చి కూర్చొని కాసేపు రిలాక్స్‌గా ఈ అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేసేసి వెళ్తూ ఉంటారనమాట. సో, ఇప్పుడు మీరు చూసేది ఉత్తర ద్వార దర్శనం. ఇది కేవలం వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే మనకి ఓపెన్ చేస్తారండి. అప్పుడు ఇక్కడ నుంచి మాత్రమే శ్రీవారి దర్శనం అనేది మనకు దొరుకుతుంది. అండ్ మిగతా డేస్ అంతా కూడా అది క్లోజ్డే ఉంటుందనమాట. ఈ మీరు లెఫ్ట్ సైడ్‌లో చూస్తే గనక కొంచెం ఓపెన్ స్పేస్ అయితే ఉందనమాట. మంచిగా మెయింటైన్ చేస్తున్నారిక్కడ. సో, పిల్లలు ఆడుకోవడానికి కాసేపు అలా కొంచెం ఏదైనా వీడియోసు, ఫోటోస్ క్యాప్చర్ చేసుకునే వాళ్ళు చేసుకుంటూ ఉంటారనమాట. ఈ లెఫ్ట్ సైడ్ స్పేస్‌లో. అండ్ ఇక్కడ కంప్లీట్ తిరుపతిలో ఉన్న అట్మాస్ఫియర్ అయితే ఉంటుందండి. ఇక్కడ మీకింకా రైట్ సైడ్‌లో చూస్తే మీకు ఇక్కడ కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళడానికైతే ఇక్కడ ఏర్పాటు చేశారు. సో, మనం గూడా ఇక్కడ కాళ్ళు కడిగేసుకొని దర్శనానికైతే వెళ్ళిపోదామండి. కాళ్ళు అనేవి తప్పనిసరిగా కడుక్కోవాలండి మనం దర్శనానికి వెళ్ళే ముందు. ఎందుకంటే మనం బయట నుంచి ఎక్కడి నుంచో వస్తూ ఉంటాం కాబట్టి టెంపుల్స్‌కి ఖచ్చితంగా కాళ్ళు కడుక్కొనైతే దర్శనం చేసుకోవాలి. సో, ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్‌లో చూస్తుంటే ఇది కోనేరు అనమాట. సో, ఇన్ ప్రెజెంట్ వాటర్ అయితే లేవు. ఇక్కడ మీరు బోర్డ్ మీద చూస్తే పుష్కరిణి అని రాసుంది. ఇది కోనేరు. బట్ ఇందులో వాటర్ అయితే మెయింటైన్ చేయట్లేదు ప్రెజెంట్ అయితే. సో, దానికోసం అయితే కేటాయించిన ప్లేస్ అనమాట అది. సో, ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇది యాక్చువల్‌గా మెయిన్ గోపురం అనమాట. సో, ఇక్కడ నుంచి మనం దర్శనానికైతే వెళ్ళాలి. సో, ఇప్పుడు మనకి క్రౌడ్ అయితే అంతంతగా అయితే బయట అనిపిచ్చట్లేదు. బట్ లోపల ఎలా ఉన్నారనేది మనకి ఇంకా తెలీదండి. సో, లోపల ఎలా ఉన్నారో క్రౌడ్ అయితే మనకి అన్‌ఎక్స్‌పెక్టెడ్. ఈరోజు సాటర్‌డే కాబట్టి బయటైతే కొంచెం పర్లేదు బానే ఉన్నారని అనిపిస్తుంది నాకైతే. సో, లోపలికెళ్ళి మనము శ్రీవారి దర్శనం కూడా చేసేసుకుందామండి. ఇందాక మీకు చెప్పాను కదండీ! ఇంకో మెయిన్ ఎంట్రన్స్ ఉంది అని జెప్పేసి. అది అక్కడి నుంచి వచ్చాను. ఇప్పుడు మీకు ఆటో కనిపించింది కదా! అక్కడ దిగి ఈ స్టెప్స్ అన్నీ ఎక్కి కూడా పైకి రావాలి. ఇవి కొంచెం ఎక్కిన తర్వాత ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. సో, ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకొని ఇలా పైకొచ్చేస్తే మనకి మెయిన్ గోపురం ఎంట్రన్స్ ఉంటుంది. సో, ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలనమాట. సో, మన టైమింగ్స్ వచ్చేసి అయితే ఇవి అండి. బోర్డ్ మీద రాసి పెట్టున్నారు. సో, మనం ఫస్ట్ విఘ్నేశ్వరుడికైతే దండం పెట్టేసుకొని మనం లోపలికైతే వెళ్ళిపోదామండి.
లోపలైతే క్రౌడయితే బాగా కనిపిస్తున్నారండి. మీరు అబ్జర్వ్ చేస్తే గనక చాలా చాలా అంటే చాలా చాలా క్రౌడున్నారు ఈ సాటర్‌డే అయితే. సో, ఇది మెయిన్ ధ్వజస్తంభం అనమాట. ఇక్కడ నుంచి మనం దర్శనం జేసుకోవడానికి. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో అయితే లైన్స్ అయితే ఫార్మ్ చేసున్నారు. అది మనకి తిరుపతి లడ్డు కోసం, ప్రసాదం కోసం. తిరుపతి లడ్డు అనేది మనకి ఖచ్చితంగా ఇక్కడ ప్రొవైడ్ చేస్తుందండి టీటీడీ. సో, ఎవరైనా లడ్డు కోసం చాలా తిరుపతి లడ్డు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి, ఎవరైనా ఈ తిరుపతి లడ్డు కావాలి అనుకుంటే కూడా టీటీడీకి వచ్చి దాన్ని పొందవచ్చనమాట. సో, ఆ లైన్స్ అక్కడ మెయింటైన్ చేస్తున్నారు కదా! అక్కడ నిలబడి మనం పర్చేస్ చేసుకోవాలి. ఇది వేరే కౌంటర్ అండి. లెఫ్ట్ సైడ్‌లో కౌంటర్ ఉంది. సో, న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి దానికి సంబంధించి దాని క్యాలెండర్స్ అవి అమ్ముతున్నారనమాట. సో, ఇది ధ్వజస్తంభం అనమాట. ఇది మెయిన్ మన ఎంట్రన్స్ స్వామివారి దర్శనానికి. సో, ఇక్కడైతే ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అండి. సో, నేనైతే లోపల విజువల్స్ అయితే ఏం క్యాప్చర్ చేయట్లేదు. సో, ఇక్కడ పడితే మనం బొట్టు పెట్టేసుకొని మనం దర్శనానికైతే వెళ్ళిపోదాం. సో, ఇక్కడ అయితే పసుపు అంటే పచ్చిది అంటే వాటరేసి తడిపిన పసుపు, గంధము, కుంకుమ అయితే మనకిక్కడ ప్రొవైడ్ చేస్తారండి. సో, ఇక్కడ మనం దండం పెట్టేసుకొని, బొట్టు పెట్టేసుకొని మనం దర్శనానికైతే వెళ్ళాల్సిందే. ఇప్పుడు మీరు చూస్తుంది దర్శనం అయిపోయిన తర్వాత బయటికొచ్చే ద్వారం అండి. సో, అక్కడి నుంచి అయితే దర్శనం అయిపోయిన తర్వాత బయటికి రావాలి. బయటికొచ్చిన తర్వాత మనకి స్వామివారి గర్భగుడి వెనక బ్యాక్ సైడ్‌లో మనకి అమ్మవారి టెంపుల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు అమ్మవారి టెంపుల్‌కెళ్ళి కూడా అమ్మవారిని దర్శనం చేసుకుందాము. సో, అక్కడ కూడా ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్. నేను ఓన్లీ కేవలం బయట నుంచి అయితే నేను చూపిస్తున్నానండి బ్యాక్ సైడ్. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ టెంపుల్ అన్నమాట మనకి. సో, మీరు ఎంతమందికి తెలుసు విమాన వెంకటేశ్వర స్వామిని మనం దర్శించుకోవాలి అని. తిరుపతిలో అయితే ఆ క్రౌడు, ఆ తోపులాటలో కొంతమంది చూస్తారు, కొంతమంది చూడలేరు. బట్ ఇక్కడ అయితే మనం విమాన వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకోవచ్చు. అది మీకు చూపిస్తున్నాననమాట ఇప్పుడు. ఇక్కడ ఈ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత నేను ఇక్కడ మీకు కెమెరాలో కనిపిస్తుంది కదండీ! సిల్వర్ కలర్‌లో హైలైట్ అయింది కదా! అది విమాన వెంకటేశ్వర స్వామి అనమాట. సో, మీరు ఇక్కడికొచ్చినప్పుడు తప్పకుండా ఆయన దర్శనం కూడా మీరు చేసుకోవాలి. సో, దర్శనం అయిపోయిన తర్వాత చాలామంది ఇక్కడ కూర్చొని కొంచెం రిలాక్స్ అవుతున్నారనమాట. అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకొంతమంది లైన్‌లో అలా నిలబడి ప్రసాదం కోసం అయితే వెయిట్ చేస్తున్నారనమాట. సో, 2 లైన్స్ ఫార్మ్ చేశారు. ఒక లైన్ అయితే లడ్డు కోసం, ఒక లైన్ అయితే ప్రసాదం కోసం. సో, ప్రసాదం ఇక్కడ పులిహోర ఇస్తున్నారండి ఇవాళ అయితే. సో, అనుకోకుండా ఇంకో అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్ ఏం జరిగింది అనంటే, స్వామివారి ఊరేగింపు అండి. అంటే తిరుపతి మాడవీధుల్లో జరుగుతుంది గదా! స్వామివారి ఊరేగింపు. నాకు లాస్ట్ టైమ్ తిరుపతి వెళ్ళినప్పుడు చాలా బాగా దర్శనం దొరికింది. సేమ్ ఇప్పుడు నేను టీటీడీలో కూడా నాకు స్వామివారి ఊరేగింపు అలా దర్శనమైంది. ఇప్పుడు మీరు చూస్తుంటే గనక మంగళ వాయిద్యాలతో స్వామివారినైతే తీసుకొస్తున్నారు ఊరేగింపు నుంచి. సో, ఇదైతే చాలా చాలా సంతోషం కలిగించిందండి ఈ విషయమైతే. ఇది అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్. నాకిలా దర్శనం ఇస్తున్నాడు స్వామివారనేది కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్ కాబట్టి ఐయామ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. సో, మీరిక్కడ చూస్తున్నట్టయితే ఆయనని ఊరేగింపు అయిపోయింది. సో, లోపలికైతే తీసుకెళ్తున్నారు. సో, ఈ టైంలో కాసేపు దర్శనం అయితే ఆపేస్తారనమాట. ఒక 5 మినిట్స్ అలాగా. తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్‌గా దర్శనం అయితే కంటిన్యూ చేస్తారు. దర్శనానికైతే ఎక్కువ టైం అయితే ఇక్కడ ఏం పట్టదండి. దర్శనంకి వెళ్ళటము త్వరగానే దర్శనం అయిపోతుంది. స్వామివారు గూడా నిండుగా చాలా బాగా కనిపిస్తారనమాట. సో, ఇక్కడ మ ల నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మనకిక్కడ భోజనం ఫెసిలిటీ కూడా ఉంది అండి. టీటీడీలో ఇంప్లిమెంట్ చేశారు అని జెప్పేసి. సో, ఈ లైన్ అంతా అదే. మేము కూడా అలా నిలబడి టోకెన్స్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు టోకెన్స్ సిస్టమ్ పెట్టారు. టోకెన్స్ ఉన్నవారికి మాత్రమే లైక్ దేవుడి అన్నప్రసాదనం అయితే దొరుకుతుంది. సో, మేము టోకెన్స్ తీసుకొని వచ్చైతే నిలబడ్డాము లైన్‌లో. సో, మాకు దొరికిన స్వామివారి ప్రసాదం అనమాట. ఫుడ్ మెన్యూ ఇది. సో, చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి. ఫుడ్ కానీ, అక్కడున్న వాతావరణం కానీ చాలా బావుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ మై సాటర్‌డేస్ వ్లాగ్. సో, ప్లీజ్ కమెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకెలా అనిపించిందో తప్పకుండా కమెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. బై.